రాహుల్ గాంధీకి ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేదన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. బీహార్లో కాంగ్రెస్కు 6 సీట్లు వచ్చాయన్నారు. ఓట్ చోరీపై అసలు రాహుల్కి అవగాహన లేదన్నారు. అభివృద్ధిని చూసి బీహార్ ప్రజలు ఓటేశారన్నారు. 10వ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేస్తున్నారని తెలిపారు. అది రాహుల్ గాంధీ ఓట్ చోర్ అనే ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్నాడు. ఆయన అలానే బీహార్ ఎలక్షన్లో ఎక్కువగా ప్రస్తావించాడు. బీహార్ యొక్క రాష్ట్రంలోకి యాత్ర కూడా చేశాడు ఆయన. కానీ అది ఎలక్షన్ రిజల్ట్ మనం గమనించినప్పుడు అటర్ ఫ్లాప్ అయింది. ఈ పార్టీలు అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ యొక్క లిస్టు ఈ ఆఫీసర్ ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్తారు. ప్రతి 6 నెలలకి ఎన్రోల్ అయిన సందర్భంగా వాళ్ళు ఒక లిస్టు కడతారు. మీకెవరన్నా ఈ వాటర్ లిస్ట్ లో ఎన్రోల్ అయిన వాళ్ళ మీద మీకు ఏ విధమైన అభ్యంతరాలుంటే తెలియజేయండి. ఆ స్కూల్లో ఏదైతే మనకి పోలింగ్ స్టేషన్ ఉంటుందో మీకు పలానా చోట మన స్కూల్ దగ్గర మీకు వాటర్ లిస్ట్ కడతాం అని వాటర్ లిస్ట్ కడతారు. దాంట్లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఓటర్ ఎన్రోల్మెంట్ సమయంలో ఎలక్షన్ లిస్టుని ప్రకటిస్తున్న సందర్భంలో ఇవన్నీ ప్రకటనలు కూడా వస్తాయి. మీకు ఏ అభ్యంతరాలున్నా తెలియజేయమని మనకి స్పష్టంగా తెలియజేసే నియమావళి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అన్ని రాజకీయ పక్షాలకి తెలియజేస్తాయి. మరి ఇవన్నీ ఉండగా ఓట్ షోర్ అనేది ఎలా జరుగుద్ది? ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ లీడర్గా మీరు మాట్లాడుతున్నారంటే మీకు అసలు బూత్ లెవెల్ ఏజెంట్లు లేరా? ఇది ఆల్ ఇండియా పార్టీ కాదా?